జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. పహల్గాం దాడికి కుట్ర చేసిన వారికి అంటే పాకిస్తాన్ ఏజెంట్లకు కీలకమైన సున్నితమైన సమాచారం చేరవేసిందన్న ఆరోపణలతో ఒక యూట్యూబర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సార్. పాకిస్తాన్కు అనుకూలంగా భారత్కు వ్యతిరేకంగా ఆమె చేసిన చర్యలు, మాట్లాడిన మాటలు కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే విదేశీ పర్యటనలు, విలాస జీవితం, అంటే తన లైఫ్ స్టైల్ పాకిస్తాన్ ఏజెంట్ల దగ్గర డబ్బులు తీసుకుని, అండ్ దాంతోపాటు ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రా ఉన్న ఒక ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. సార్ ఏంటి సార్ జ్యోతి మల్హోత్రా స్టోరీ? అంటే ఆమె ట్రావెల్ విత్ జో అని ఆమె యూట్యూబ్ ఛానల్, నాకు గుర్తున్నంత 3,85,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆమెకు ఫాలోయింగ్ ఉంది. సో ఆమె ఇప్పటివరకు 8 దేశాలు తిరిగి, అనేక దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి అంశాలపైన వీడియోలు చేస్తుంటారు. ట్రావెలాగ్స్ అంటారు, న్యూస్ పేపర్స్లో కూడా రాస్తుంటారు. ట్రావెల్ బ్లాగర్స్ అంటారు వీళ్ళను. వీళ్ళు ఏంటంటే వాళ్ళు రకరకాల ప్రాంతాలు వెళ్తూ అక్కడున్న ప్రత్యేకతల్ని చెప్తుంటారు. సో ఈ ట్రావెల్ బ్లాగర్ ఈమె పాకిస్తాన్కు, చైనాకు కూడా వెళ్ళారన్నది ఆరోపణ. వెళ్ళడము ఒకటే కాదు. సో ఆ పైన స్పెసిఫిక్ ఆరోపణ ఏంటి అంటే ఆమె సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పాకిస్తానీ ఏజెంట్లకు తెలియజేశారు అని. మరి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆమెకి ఏమైనా మిలిటరీ డిఫెన్స్ సీక్రెట్స్ తెలిసే అవకాశం ఉందా? సో అది కూడా పోలీసు వాళ్ళు చెప్పేది, మిలిటరీ డిఫెన్స్ సీక్రెట్స్ ఆమె ఏమీ షేర్ చేయలేదు. కానీ ఆమె పాకిస్తానీ వారితో లింక్ అయి ఉన్నారు అన్నది ఆరోపణ. ఈవెన్ పహల్గాం దాడికి ముందు కాశ్మీర్ కూడా వెళ్ళారు, పహల్గాం కూడా వెళ్ళారు అని. సో ఈ డాట్స్ అన్నిటినీ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయిందైతే ఆమె పాకిస్తానీ స్పాన్సర్షిప్ పైన పాకిస్తాన్కు వెళ్ళారు అని. ఎందుకంటే ఆమె ప్రతిసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్ ఫ్లైట్లో వెళ్ళారు. అంటే మనకు విమాన ప్రయాణం చేయని వారి కొరకు అండర్స్టాండింగ్ కొరకు నార్మల్గా ఇప్పుడు మనలాంటి వాళ్ళు వెళ్ళేదాన్ని ఎకానమీ క్లాస్ అంటాం. దానికి ఒక 2 to 3 times బిజినెస్ క్లాస్ ఉంటుంది. సో దీనికన్నా కూడా కాస్ట్లీ నాకు తెలిసినంత ఫస్ట్ క్లాస్. మరి ఒక యూట్యూబరు, అది కూడా 3,85,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. నాకు 10,55,000 ఉన్నారు. నేను ఇంతవరకు బిజినెస్ క్లాస్లోనే వెళ్ళలేదు అమెరికాకు. సో కానీ మరి ఆమె ఎలా ఎఫర్ట్ చేయగలిగారు? ఫస్ట్ క్లాస్లో వెళ్ళడమే కాదు, పాకిస్తాన్లో చాలా టాప్ హోటల్స్లో, 5 star హోటల్స్లో ఉన్నారు, హై అండ్ రెస్టారెంట్స్కి వెళ్ళారు అని. సో వెరీ లావిష్ లైఫ్ స్టైల్ అని. వీళ్ళకి ఏంటంటే ఈ ట్రావెల్ బ్లాగర్స్కి ఏంటంటే ఆ లావిష్ లైఫ్ స్టైల్ కూడా కంటెంట్ అవుతుంది. సో ఆ లావిష్ లైఫ్ స్టైల్, ఇప్పుడు ఉదాహరణకు నువ్వేదో ఉడిపి టిఫిన్ సెంటర్కి వెళ్ళి ట్రావెల్ వీడియో పెడితే వాడు చూడడు కదా. మీరు ట్రావెల్ వీడియోలు పెట్టాలి అంటే చాలా అంటే సామాన్య ప్రజలు వెళ్ళలేని ప్లేసెస్ కూడా వెళ్ళి దాన్ని వీడియోలో బంధిస్తే, అఫ్కోర్స్ స్ట్రీట్ ఫుడ్ తింటూ కూడా పెడుతుంటారు, కానీ వెళ్ళలేని ప్లేస్, ఇప్పుడు ఫలక్నామా ప్యాలెస్ నా లైఫ్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళడం కూడా అంత సులభం కాదు, ఎందుకంటే అంత కాస్ట్లీ భరించలేము మనం. కెపాసిటీ ఉన్నా కూడా ఎందుకంత డబ్బులు అనుకుంటాం. కానీ నేను నార్మల్ హోటల్కి వెళ్ళి వీడియో పెడితే ఎవరు చూస్తారు? నాలాగా కోట్ల మంది ఫలక్నామా ప్యాలెస్కు ఎన్నడూ వెళ్ళుండరు. సో చౌమహుల్లా ప్యాలెస్కి వెళ్ళుండరు. సో వెళ్ళి అక్కడ స్టార్ హోటల్ అంటే ప్యాలెస్ను హోటల్గా మార్చారు. ఆ చౌమహల్లా ప్యాలెస్, ఫలక్నామా ప్యాలెస్లో లేదా ఇలాంటి ప్యాలెస్లలో వెళ్ళి, లేదా టాప్ రెస్టారెంట్ ఒక 7 star 5 star రెస్టారెంట్లకు వెళ్ళి నేను వీడియో పెట్టాను అనుకోండి, చూసే వాళ్ళకు కూడా ఆసక్తి ఉంటుంది. అందువల్ల ఈ ట్రావెల్ బ్లాగర్స్ ఏం చేస్తారంటే అలాంటి టాప్ హోటల్స్లో, హై అండ్ రెస్టారెంట్స్, అంటే వాళ్ళ జీవన శైలి, వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి వెళ్ళడమే కాదు, కంటెంట్ను బిల్డ్ చేస్తానికి కూడా వెళ్తుంటారు. మరి ఇవి ఎక్కడికి వెళ్ళి వస్తాయి డబ్బులు? వాళ్ళకి యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులతో కంటెంట్ క్రియేట్ చేస్తే తప్పలేదు, అడ్వర్టైజ్మెంట్లతో వచ్చిన డబ్బులతో. కానీ వీటిని స్పాన్సర్షిప్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అది కూడా కార్పొరేట్ స్పాన్సర్షిప్. ఏదో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్ స్పాన్సర్ చేసింది, నువ్వు తాజ్ గ్రూప్ హోటల్లో ఉండి కంటెంట్ చేసావంటే అదొక క్వశ్చన్. స్టిల్ దట్ ఈస్ అన్ ఎథికల్ క్వశ్చన్. కానీ ఇవి ఏం చేసిందంటే పాకిస్తానీ వారిచ్చినటువంటి స్పాన్సర్షిప్ అయినా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో కలవడము,
ఇక్కడ ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ అఫీషియల్స్తో కాంటాక్ట్ పెట్టుకోవడము, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అఫీషియల్ల ఫోన్ నెంబర్లను సూడోనిమ్స్ అంటే దొంగ పేర్లతో స్టోర్ చేసుకోవడము, ఈ పనంతా చేసింది. సో ఇది చాలా సీరియస్ క్రైమ్. పాకిస్తాన్కు అనేక సార్లు వెళ్ళడము ఒకటి, 2 వెళ్ళినప్పుడు ఆమె ప్రదర్శించిన లావిష్ లైఫ్ స్టైల్ 2, 3 ఆమె పాకిస్తాన్ ఎంబసీలో ఇఫ్తార్ పార్టీ అటెండ్ అయ్యడం నేరమని కాదు, అక్కడ పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇటీవల పహల్గాం దాడి తర్వాత ఆయన భారతదేశం సస్పెండ్ చేసింది పర్సనా నాన్ గ్రేటా అని, అతనితో సంబంధాలు కలిగి ఉండడము, బాలిక్ కూడా ఇదే స్పాన్సర్లో వెళ్ళారు అనేది ఆరోపణ. సో ఈ మొత్తం డాట్స్ కనెక్ట్ చేస్తే 2 ఆరోపణలు ఆమె పైన క్లియర్గా ఉన్నాయి. ఒకటి, ప్రో పాకిస్తాన్ నరేటివ్ తన యూట్యూబ్ ద్వారా బిల్డ్ చేస్తుంది అని, అంటే పాకిస్తాన్ అనుకూల నరేటివ్ను బిల్డ్ చేయడం. సో 2, ఆమె కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్కు అందజేయడం. ఈ రెండింటిపైన ఆమె పైన సీరియస్ ఆరోపణలు. సో ప్రైమా ఫేసి ఆమె తండ్రి అనేది ఏంటంటే ఆమె తన కాంటాక్ట్ ఫ్రెండ్స్ ఉంటే మాట్లాడింది నేరమా, లేదు కంటెంట్ క్రియేషన్కి వేరే కంట్రీకి వెళ్ళిన నేరమా, లాహోర్కి వెళ్ళి కరాచ్కి వెళ్ళి అక్కడ ఒక హోటల్ ఫుడ్ గురించి మాట్లాడితే తప్ప అనేది ఆమె తరఫు వాదన. కానీ ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సి నాట్ డీలింగ్ విత్ ఫ్రెండ్లీ నేషన్. ఇప్పుడు ఒక కంట్రీకి వెళ్ళడం తప్పు కాదు. ఇప్పుడు అమెరికాకి వెళ్ళి కంటెంట్ పెట్టి ఎవరు అభ్యంతరం చెప్తారు, యూరోప్కి వెళ్ళి కంటెంట్ పెట్టి ఎవరు అభ్యంతరం చెప్తారు, నేపాల్కి వెళ్ళి కంటెంట్ పెట్టి ఎవరు అభ్యంతరం చెప్తారు. బట్ నువ్వు వెళ్ళింది పాకిస్తాన్కు అన్నిసార్లు వెళ్ళడమే కాదు, పాకిస్తాన్ ఎంబసీ అఫీషియల్స్తో లింక్ అయి వెళ్ళడము, పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ కూడా ఈ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ ఆమె ఏర్పాట్లను చూడడము, ఇది వెరీ క్లియర్ కేస్ ఆఫ్ సంథింగ్ ఇస్ రాంగ్ సీరియస్లీ. సో అది నేను కంటెంట్ క్రియేషన్ కొరకే చేశాను అని ఆమె డిఫెండ్ చేసుకోవచ్చు. బట్ ఒక శత్రుదేశ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్తో కాంటాక్ట్లో ఉండడమే నేరం కదా. సో అది అందువల్ల ఈజ్ ఎ వెరీ సీరియస్ క్రైమ్. సో ఇప్పుడు ఆమె కాదు ఇతర యూట్యూబర్లను కూడా పాక్ కాంటాక్ట్లకు ఆమె పరిచయం చేసింది అని కూడా ఇప్పుడు ఆమె పైన వస్తున్న ఆరోపణ. ఇప్పుడు పూరికి చెందిన ఇంకో యూట్యూబర్ ప్రియాంక ఆమె పూరి వెళ్ళినప్పుడు కలిశారని ఆమె చెప్పేది, ప్రియాంక నాకు సంబంధం లేదు, ఆమె ఎవరో కూడా తెలియదు, నాకు కేవలం యూట్యూబ్ ద్వారా పరిచయమే, కానీ ఆమె ఇలాంటి శత్రు దేశాలతో సంబంధాలు కలిగి ఉన్నాయని సీరియస్ నేరాలన్నది తెలియదని ఆమె అంటుంది. సో ఈ జ్యోతి మల్హోత్రా ఈవెన్ చైనా కూడా వెళ్ళారు, చైనాలో కూడా లగ్జరీ కార్లలో తిరిగారు, లగ్జరీ హోటళ్ళలో తిరిగారు. మరి పాకిస్తాన్కి ఏంటి ఇంట్రెస్ట్? ప్రపంచంలో కార్పొరేట్లు కూడా ఇప్పుడు ఇలా కంటెంట్ స్పాన్సర్ చేస్తుంటారు, తమకు అనుకూలమైన ఇన్స్టిట్యూషనల్ అడ్వర్టైజింగ్ అంటారు, దానికి పబ్లిక్ రిలేషన్స్లో భాగంగా చేస్తూ ఉంటారు. సో అది ఎథికల్ ఇష్యూనే. ఒక కార్పొరేట్ సంస్థ ఇచ్చినటువంటి స్పాన్సర్షిప్తో వెళ్ళి ఆ కార్పొరేట్ సంస్థకు అనుకూలంగా వారి కంటెంట్కు అనుకూలంగా వీడియోలు చేయడం ఎథికల్ క్వశ్చన్, మారల్ క్వశ్చన్. ఇక్కడ ఒక శత్రుదేశం సహకారంతో వెళ్ళి శత్రుదేశానికి అనుకూలంగా కంటెంట్ చేయడం, శత్రుదేశ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్తో సంబంధాలు పెట్టుకోవడం, ఇది వెరీ సీరియస్ క్రైమ్. అందువల్ల ఖచ్చితంగా ఇట్ డిజర్వ్స్ ఫుల్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే దేశానికి సంబంధించిన కీలకమైన సమాచారం అందులో పాకిస్తాన్ లాంటి దేశానికో చైనా లాంటి దేశానికో వెళ్ళడాన్ని ఇది వెరీ బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ కదా. సో అందువల్ల ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఎందుకంటే ఇలాంటి విషయంలో ఏమాత్రం నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఏమాత్రము కూడా ఏమరపాటు ఉండదు. ఇప్పుడు తుర్కీకు చెందిన సెలబీ అనే సంస్థ ఇప్పటిదాకా 17 ఇయర్స్గా మన దేశంలో ఎయిర్పోర్ట్లో గ్రౌండింగ్ ఆపరేషన్ చూస్తోంది. ఈ ఇటీవల ఇండోపాక్ టెన్షన్స్ నేపథ్యంలో తుర్కీ పాకిస్తాన్కు ఆయుధ సాయం చేయడంతో ఆ సెలబీ గ్రూప్తో కాంట్రాక్ట్ రద్దు చేశారు. సెలబీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, మేము 17 ఏళ్ళుగా సర్వీసెస్ అందిస్తున్నాం, ఎలాంటి ఫాల్ట్ లేదు అని. వాస్తవంగా వాళ్ళ మీద ఏ కంప్లైంట్ కూడా లేదు మీడియా కథనాల ప్రకారం. అంతేకాదు ఎర్దోగాన్ ప్రభుత్వంతో వాళ్ళ ఘర్షణ కూడా ఉంది అక్కడ తుర్కీలో. అయినా కూడా భారత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే ఆ సెలబీ కంపెనీతో ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ కాంట్రాక్ట్ను రద్దు చేసుకున్నారు. దీనిపైన కోర్టుకి నిన్న ఐ థింక్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది కేసు.
సుప్రీంకోర్టులో సెలబీ వాళ్ళ ఆరోపణ ఉంది. మాకేం సంబంధం, మా కంట్రీ చేసే మా విదేశ ఫారిన్ పాలసీతో మా ఎకనామిక్ ట్రేడ్ రిలేషన్ మాది, మమ్మల్ని ఎలా శిక్షిస్తారు, మేము 17 ఇయర్స్గా ఏ తప్పు చేయలేదు, పర్ఫెక్ట్గా సర్వీసెస్ అందిస్తున్నాం కదా అని. అప్పుడు మన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు. మన శత్రువులకు 10 ప్రయత్నాలు చేస్తే అందులో 1 సక్సెస్ అయినా వారికి చాలు, మనకు వినాశం. కానీ మన సెక్యూరిటీ ఏజెన్సీస్ ఆ 1 కూడా మిస్ కాలేదు. వీ కెనాట్ ఎఫోర్డ్ టు మిస్ ఈవెన్ ఎ సింగిల్ 1 in 100 కేసెస్లో కూడా ప్రమాదానికి స్కోప్ ఉంటే దాన్ని నివారించాలి. అది డిఫరెన్స్ అని చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేషనల్ సెక్యూరిటీలో. శత్రు దేశము 10 ప్రయత్నాలు చేసి 1 ప్రయత్నం సక్సెస్ అయినా వారి పర్పస్ సర్వ్ అవుతుంది. కానీ మన దేశ భద్రతా సంస్థలకు సెక్యూరిటీ ఏజెన్సీస్కు 10కి 10ని ఆపాలి. ఒకదాన్ని ఏమైంది, నేను 9 తీవ్రవాద దాడులు ఆపాను కదా, ఒక దాడిని ఆపకపోతే ఏమవుతుంది అనేటట్టు ఉండదు. అదే పాకిస్తాన్ 10 తీవ్ర దాడులను ప్లాన్ చేసింది అనుకోండి, మన దేశంలో 9 ఫెయిల్ అయ్యాయి అనుకోండి, 1 సక్సెస్ అయినా వాడు చాలు, మనకు 1 సక్సెస్ అయినా చాలా ప్రమాదం. అది తేడా గనక ఈ యూట్యూబర్ విషయంలో కూడా యూ కెనాట్ టేక్ లిబర్టీ. ఎందుకంటే మరి నిజమే పాకిస్తాన్తో కాంటాక్ట్ అనేది ప్రమాదకరంగా, ఎనీ సెన్సిబుల్ యూట్యూబర్ కానీ సెన్సిబుల్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ పనిచేస్తాడా? శత్రు దేశంతో సంబంధాలు అనేది అప్పుడు అది కూడా ఒక్కసారి ఏదో పాకిస్తాన్కు వెళ్తే, నాలాంటి వాడిని పాకిస్తాన్ యూనివర్సిటీ ఓ లెక్చర్కి పిలిచినా నేను 1-10 సార్లు ఆలోచిస్తా దేశానికి వెళ్ళడం మంచిదా అని. అలాంటిది పాకిస్తాన్కు అన్నిసార్లు వెళ్ళడము, అక్కడ కంటెంట్ క్రియేట్ చేయడము, పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులను ప్రేజ్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేయడము, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అఫీషియల్తో సంబంధాలు పెట్టుకోవడం, ఆమె పర్యటన మొత్తాన్ని అక్కడ వారు ఖర్చులన్నీ చూసుకోవడము, ఇక్కడ ఎంబసీకి వెళ్ళడము, ఆ ఎంబసీ అఫీషియల్తో తర్వాత కూడా కాంటాక్ట్లో ఉండడము, దీస్ ఆర్ ఆల్ వెరీ సీరియస్ థింగ్స్ కదా. మరి అలా చేసినప్పుడు షీ హస్ టు ఫేస్ ద లా, చట్ట